నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ముక్కంటి ఆలయాల్లో ఆరుద్ర నక్షత్ర పూజలు, శివనామ స్మరణలతో మారుమ్రోగిన శివాలయాలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ పుంగనూరు తాలూకా అధ్యక్షురాలిగా మధుబాల ఏకగ్రీవం. రోడ్లపై సంచరిస్తున్న శునకాల గుంపు, భయాందోళనలో ప్రజలు. చర్చిలో ప్రత్యేక ఆరాధనలు. వార్తలోని వివరాలు. త్రిసాయుధ దళాల పతాక దినోత్సవ వేడుకలు ఘనంగా చిత్తూరులో నిర్వహించబడ్డాయి. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్కు పతాకాన్ని పిన్ చేయడం ద్వారా ఆర్మడ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే హుండీ డ్రైవ్ను అధికారికంగా ప్రారంభించారు. కార్యక్రమాన్ని జిల్లా సైనిక్ వెల్ఫేర్ అధికారి రాఘవులు స్వయంగా పర్యవేక్షించారు. మాజీ సైనిక సంఘ ప్రతినిధులు, ఎన్సీసీ అధికారులు, ఎన్సీసీ క్యాడెట్లు మరియు సైనిక్ వెల్ఫేర్ సిబ్బంది పాల్గొనడంతో కార్యక్రమం మరింత ప్రతిష్టాత్మకంగా సాగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దేశ భద్రత కోసం త్రిసాయుధ దళాలు అందిస్తున్న సేవలు అపూర్వమని, వారి త్యాగాలను స్మరించుకోవడానికి ఫ్లాగ్ డే ఎంతో ప్రాముఖ్యమైందని పేర్కొన్నారు. ఫ్లాగ్ డే నిధులు మాజీ సైనికులు మరియు వీర మరణం పొందిన సైనికుల కుటుంబాల సంక్షేమానికి వినియోగించబడతాయని, ప్రజలు మరింతగా సహకరించాలని పిలుపునిచ్చారు. జిల్లా సైనిక్ వెల్ఫేర్ అధికారి రాఘవులు మాట్లాడుతూ త్రిసాయుధ దళాలు దేశ గర్వకారణమని, వారి కుటుంబాలను నిలబెట్టడానికి సమాజం నుంచి అందుతున్న సహకారం అమూల్యమని అభిప్రాయపడ్డారు. కార్యక్రమం అనంతరం హుండీ డ్రైవ్ను జిల్లాలోని అన్ని విభాగాలు, సంస్థలు, విద్యా సంస్థల వరకు విస్తరించనున్నట్లు సైనిక్ వెల్ఫేర్ కార్యక్రమం తెలిపింది. మార్గశిర మాసం ఆరుద్ర నక్షత్రం, శివుని జన్మ నక్షత్రం పర్వదినం సందర్భంగా ఆదివారం పొంగనూరులోని శివాలయాలకు భక్తులు పోటెత్తారు. పట్టణంలో పురాతన శైవ క్షేత్రమైన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయం, నెక్కుంది కొండపై గల అగస్తేశ్వర స్వామివారి ఆలయం, పంచముఖ మృత్యుంజయేశ్వర స్వామివారి ఆలయం, యావారాల మరవలో వెలిసి ఉండు శివాలయంలో అర్చకులు లింగానికి రుద్రాభిషేకం, క్షీరంతో పాటు పల పంచామృతాలు, వివిధ రకాల ఫలోదకాలు, శుద్ధ జలాలతో అభిషేకించి మహాబిల్వార్చన, పుష్పార్చనలు చేసి విశేష పూజల్ని నిర్వహించారు. భక్తులు పరమేశ్వరుణ్ణి దర్శించుకున్నారు. ఆలయమంతా శివనామ స్మరణలతో మారుమ్రోగింది. ओम विवर्षस्तवे शिवांगिरत्रतां गुरुमाणयुसे पुरुषं जगत शिवे नमस्ताद्वा गिरिशावदामसि यदा न सर्वमिज्जगद यक्ष्मं सुमनादद आद्यवो तददिवक्ता प्रथमो दैवो विशिक अहेन सर्वान् शक्तिवानो प्रभाकर दर्शनं पूर्णं हरिवि काशीश्वेश्वर देवताभ्य धर्मः नास्मयामि नीलग्रीवासिघण्टा सर्वधर्माशरः नीलग्रीवासिघण्टा युगं रुद्रा उपस्थिताः ये वृक्षेशनसिञ्जना नीलग्रीवा विलोहिताः ये भूतानाय ज्योतिर्षे ज्योतिनत् पवित्रेण वस्त्रसवि अन्नपूर्णं बलवे काशी विश्वेश्वर देवताभ्य दिव्याय जन्मने स्वाधुलिन्द्राय सहवीतु नाम्ने स्वाधर्मित्राय वरुणाय यवे बृहस्पतये मधुमागम् अधाभ्यः वाङ्गिरः जुम्निर्वाहेरागतम् वाजश्च मे प्रसवच्च मे प्रयतिश्च मे प्रसिद्धिश्च
च मे दिदिश्च मे क्रतुश्च मे स्वरश्च मे श्लोकश्च मे श्रावश्च मे श्रुतिश्च मे ज्योतिश्च मे सुवश्च मे प्राणश्च मे पानश्च मे व्यानश्च मे सूच मे चित्तश्च आदितश्च मे वाक्च मे मनश्च मे चक्षुश्च मे स्तोत्रञ्च मे धगक्षश्च मे बलञ्च मे ओजश्च मे सहश्च मे महादेवान् महेश्वरान् शंकरं वृषभध्वजं सुलभान् कपान् विष्णुबलवान् श्रीविष्टान् अंबिकानाथान् श्रीकण्ठान् भक्तोत्सलं भवान् सर्वान् लोकेशान् यतिकण्ठान् शिवप्रियान् उग्रान् गौरीन् कामरेन् दगसूरसन् गंगाधरं सदाशं हरमष्टमूर्तिर्वनेकाग्रं सात्विकं शुद्धिविग्रहं शाश्वतं खण्डपरस्वर जायनपाशं मोचकं पुराणपुष्पदेन भगवनेत्रविधिं अव्यक्तां सहस्राक्षं सरस्वतीं अपवर्गप्रधानता धारकं परमेश्वराय नमः। ओम ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పుంగనూరు తాలూకా అధ్యక్షురాలిగా మధుబాల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం సంఘ సమావేశం జరిగింది. అధ్యక్షురాలిగా పుంగనూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి హెడ్ నర్స్ మధుబాల, కార్యదర్శిగా అక్బర్ అలీలు ఎన్నికయ్యారు. ఉద్యోగుల సంక్షేమం కోసం పాటుపడతామని మరియు సంఘం తరఫున ప్రజలకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రెసిడెంట్ శివయ్య, సెక్రటరీ మోహన్, వైస్ ప్రెసిడెంట్ దేవకుమార్ తదితరులు పాల్గొన్నారు. పొంగనూరు పట్టణం దోబీ కాలనీలోని వృద్ధాశ్రమానికి సిఎస్ఐ హటన్ మెమోరియల్ చర్చ్ స్త్రీల మైత్రి తరఫున సామాగ్రిని అందజేశారు. క్రిస్మస్ వేడుకల్లో భాగంగా ఆదివారం వృద్ధాశ్రమాన్ని సందర్శించారు. షర్లీ నిమ్రోద్ యేసు ప్రేమ గురించి ఆశ్రమంలో వివరించారు. ఆ తర్వాత ప్రెషర్ కుక్కర్, బియ్యం, పండ్లు, మిఠాయిలను అందజేశారు. కార్యక్రమంలో హేమలత, రాజకుమారి, సువర్ణ, తనులత, సుమిత్ర, ఆశీర్వాదమ్మ, సుకన్య, ప్రభావతి, దివ్య, మౌనిక తదితరులు పాల్గొన్నారు. Christmas, Christmas, hallelujah. Yesu Prabhu puttenu, paapa చీకటి పోయేటట్లు వెలుగుగాను వచ్చెను. పాప చీకటి పోయేటట్లు వెలుగుగాను
హల్లెలూయా యేసు ప్రభువు పుట్టెను పాప చీకటి పోయేటట్లు వెలుగుగాను వచ్చెను. పొంగనూరు బసవరాజ ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజ్ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఎన్ఎస్ఎస్ ప్రత్యేక క్యాంప్ ఆదివారంతో ముగిసింది. ఈ సందర్భంగా భగత్ సింగ్ కాలనీలోని అప్పర్ ప్రైమరీ స్కూల్లో ఏర్పాటు చేసినటువంటి ముగింపు సభలో కళాశాల ప్రిన్సిపల్ గంగాధర్ నాయుడు హాజరయ్యారు. ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ శర్వణ్ కుమార్ సమావేశాన్ని ప్రారంభించారు. విద్యార్థులు కార్యక్రమం గురించి మాట్లాడుతూ ఇంతవరకు మాకు తెలియనటువంటి చాలా విషయాలను తెలుసుకున్నామని, పరిసరాల పరిశుభ్రత గురించి, వ్యక్తిగత శుభ్రత గురించి, ఆపదలో మనం ఎలా ప్రవర్తించాలి, మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి అనే విషయాలను ఫైర్ సిబ్బంది ద్వారా వారి యొక్క కార్యక్రమాల ద్వారా పూర్తిగా అర్థమైందన్నారు. పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలం నెల్లిపట్ల పంచాయతీ బాపలనత్తంలో ఈ నెల 12 నుంచి ఉరుసు మహోత్సవాలు ప్రారంభమవుతాయని నిర్వాహకులు తెలిపారు. ఇందులో భాగంగా ఉరుసుకు సంబంధించిన ఆహ్వాన గోడ పత్రికలను విడుదల చేశారు. హజ్రత్ సయ్యద్ నూర్ ఖాదరీ మరియు హజ్రత్ సయ్యద్ ఖాజా మొయిద్దీన్ వారి ఉరుసు వేడుకలు 3 రోజుల పాటు జరగనున్నాయి. 12వ తేదీన గంధం, 13న ఉరుసు కవాలి, 14న తహలీల్ ఫాతేహా జరుగుతుందని చెప్పారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి హాజరవుతారని తెలిపారు. 3 రోజుల పాటు జరిగే ఈ మహోత్సవంలో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. డిసెంబర్ 8 సోమవారం జిల్లా కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని కలెక్టరేట్లోని సమావేశపు మందిరంలో ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొంటారని తెలిపారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ అర్జీల స్వీకరణ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంతో పాటు మండల, డివిజన్ స్థాయిలో కూడా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ అన్నారు. అర్జీదారులు వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవడానికి meekosom.ap.gov.in వెబ్సైట్ నందు కూడా వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవచ్చని, అలాగే వారి యొక్క అర్జీల నమోదు మరియు నమోదైన అర్జీల గురించి వాటి యొక్క స్థితి, దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలుసుకోవాలి అన్నప్పుడు 1100కి నేరుగా కాల్ చేయవచ్చని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు. వీధుల్లో అడుగు పెట్టాలంటే ఏ కుక్క ఎలా మీదకు వస్తుందోననే భయం, ఆందోళన. పొంగనూరు పురపాలికలో కుక్కల బెడదతో ప్రజల పరిస్థితి ఇది. వాహనదారులను వెంబడించడమే కాకుండా రాత్రి వేళల్లో అరుపులతో నిద్ర లేకుండా చేస్తున్నాయని పట్టణవాసులు గగ్గోలు పెడుతున్నారు. వాటిని అదుపు చేయడంలో యంత్రాంగం పూర్తిగా విఫలమైందని ప్రజలు పెదవిరుస్తున్నారు. గతంలో పురపాలిక అధికారులు కుక్కల్ని పట్టించి అన్నమయ్య జిల్లా మదనపల్లిలోని కుక్కల కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సల కేంద్రానికి తీసుకువెళ్లి శస్త్రచికిత్సలు చేయించి తిరిగి వాటిని వదిలేసేవారు. పెంపుడు కుక్కలకు కొంత రుసుం కట్టించుకొని టోకన్లు ఇచ్చేవారు. కొన్ని కుక్కలకు యాంటీ రాబిస్ టీకాలు వేసేవారు. ఇప్పుడు ఆ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగడం లేదు. కేంద్ర జంతు సంక్షేమ మండలి నిబంధనల మేరకే వీధి కుక్కలపై చర్యలు చేపట్టాలి. వాటిని పట్టుకుని ఇతర ప్రాంతాల్లో వదిలివేయడం నిషేధం. పట్టణాల్లో పట్టుకున్న వాటిని సమీపంలోని కుటుంబ నియంత్రణ కేంద్రానికి తీసుకువెళ్లి కుని ఆపరేషన్ చేయించి ఎక్కడ పట్టుకున్నారో అక్కడే వదిలేయాలి. కానీ ప్రస్తుతం పురపాలికలో ఎక్కడ ఆ కేంద్రం లేదు. దీంతో వాటి సంతతి పెరుగుదల నియంత్రించే చర్యలేవీ జరగడం లేదు. జంతు సంరక్షణ చట్టం పేరుతో అధికారులు వాటి నియంత్రణకు జంకుతున్నారు. గతంలో కొన్ని చోట్ల చర్యలకు ఉపక్రమించగా జంతు ప్రేమికులు ఆధారాలతో కోర్టుల్లో కేసులు దాఖలు చేశారు. వీటిని సాకుగా చూపి కుక్కల జోలికి వెళ్లడం లేదు. ప్రత్యామ్నాయ చర్యలు ఆలోచించడం లేదు. పురపాలికలో సాధారణ సమావేశాలు, స్పందన లాంటి కుక్కల బెడదపై అధికం ఫిర్యాదులు వస్తున్నాయి. వీటిపై ఇటు అధికారులు అటు పాలకులు సమాధానం చెప్పలేని పరిస్థితి. చిన్నారులు, వృద్ధులు, మహిళలు ఎక్కువగా బాధితులుగా మారుతున్నారు. పొంగనూరు పట్టణంలో షిరిడి సాయినగర్, కొత్త ఇండ్లు, భగత్ సింగ్ కాలనీ, ఉబెదుల్లా కాంపౌండ్, కొత్తపేట, తూర్పు మౌసాల ఇవే కాదు వివిధ ప్రాంతాల్లో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. దీంతో పాదచారులు, వాహనదారులు భయాందోళన చెందుతున్నారు. పొంగనూరు ఏరియా ఆసుపత్రిలో రోజుకు సగటున 5 నుంచి 6 మంది కుక్క కాటు బాధిత కేసులు నమోదవుతున్నాయి. వైద్యశాలల్లో టీకాలు అందుబాటులో ఉంచినట్లు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ హరగోపాల్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుంచి సైతం ఏరియా వైద్యశాలలకు కేసులు వస్తున్నాయి.
వీధి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకుంటాం. గతంలో శస్త్రచికిత్సలు, టీకాలతో సంతతి నియంత్రణకు చర్యలు చేపట్టేవారు. తాజాగా ఫిర్యాదుల నేపథ్యంలో సర్వే చేస్తాం. నిబంధనల మేరకు చర్యలు చేపట్టి ప్రజలకు అసౌకర్యం లేకుండా చూస్తామని పురపాలక కమిషనర్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. సోమల సమీపంలో వెలిసిన నీలా భూదేవి సమేత పరుష వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కన్నుల పండుగగా కళ్యాణోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో శ్రీవారి పాదాలు మరియు ఉత్సవమూర్తులకు పంచామృత అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక అలంకరణ చేశారు. ఆలయం ముందు సుందరంగా అలంకరించిన పందిరిలో శ్రీ నీలా భూదేవి సమేత పరుష వెంకటేశ్వర స్వామిని ఉంచారు. అనంతరం అర్చకుల బృందం తిరు కళ్యాణం శాస్త్రోక్తంగా చేశారు. ఈ కార్యక్రమానికి ఉభయదారులుగా తిరుపతికి చెందిన డాక్టర్ ప్రదీప్ కుమార్, శ్వేతాలు వ్యవహరించారు. అర్చకులు వేణుగోపాల స్వామి, మోహన్ స్వాముల బృందం కళ్యాణ వేడుకలు వైభవంగా జరిపారు. ఈ కార్యక్రమంలో ఆలయం వంశ పారంపర్య ధర్మకర్తలు చంద్రశేఖర్ బాబు, శ్యామ్ సుందర్, ఆలయ అభివృద్ధి సంఘం అధ్యక్షులు మాజీ ప్రొఫెసర్ ఎల్లుగారి మునిరత్నం తదితరులు పాల్గొన్నారు. అయ్యా లోక కళ్యాణార్థం మనం ఈ కళ్యాణోత్సవం నిర్మించుకుంటున్నాము. మామూలుగా అంటే పత్రాన్ని చూడండి, అంటే ఇక్కడ అబ్బాయి కందము మామూలుగానే ఆచరిస్తారు కాబట్టి రాష్ట్రీయ స్వయం సేవక్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పొంగనూరులో హిందూ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు సంఘ ప్రతినిధి త్రిమూర్తిరెడ్డి తెలిపారు. ఆదివారం ఈ మేరకు సంఘ ప్రతినిధులు మేధావులతో సమావేశం నిర్వహించారు. సమ్మేళనం నిర్వహించే ప్రాంతం, జనసేకరణ తదితర సౌకర్యాలపై చర్చించారు. త్వరలోనే హిందూ సమ్మేళనం నిర్వహిస్తామని ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో సంఘ పెద్దలు భక్తవత్సల రాజు, బాలసుబ్రహ్మణ్యం, నానబాలమణి, రాజారెడ్డి, నరసింహులు, విజయ్ కుమార్, నానబాల గణేష్ తదితరులు హాజరయ్యారు. పొంగనూరు పట్టణం నగరి వీధిలోని శ్రీ ప్రసన్న పార్వతీదేవి సమేత సోమేశ్వర స్వామివారి ఆలయంలో ఆరాధన నక్షత్రం సందర్భంగా ప్రాకారోత్సవం జరిగింది. అర్చకులు లింగానికి రుద్రాభిషేకం, క్షీరంతో పాటు పల పంచామృతాలు, వివిధ రకాల ఫలదకాలు, శుద్ధ జలాలతో అభిషేకించి మహాబిల్వార్చన, పుష్పార్చనలు చేసి విశేష పూజల్ని నిర్వహించారు. భక్తులు పరమేశ్వరుని దర్శించుకున్నారు. ఆ తర్వాత పెద్ద ఎత్తున అన్న ప్రసాద వితరణ జరిగింది. చల్తానే ఉండాలి. ఇట్లా పోవాలమ్మా.
క్రిస్మస్ వేడుకల్లో భాగంగా పొంగనూరులోని సిఎస్ఐ హటన్ మెమోరియల్ చర్చిలో ఆరాధనలు జరిగాయి. చర్చి ఫాదర్ రాకేష్ నిమ్రోద్ యేసు గొప్పతనం, బైబిల్లోని సూక్తులను వివరించారు. ఆ తర్వాత క్రైస్తవులు బలం, శాంతి, మార్గదర్శకత్వం, కష్టకాలంలో సహాయం కోసం ప్రభువును ప్రార్థిస్తూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనేకుల కొరకును చిందింపబడుతున్న క్రొత్త నిబంధన యొక్క నా రక్తము ఇది మీరు త్రాగున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోవడానికై దీనికే నేను చెప్పాను. కనికరం గల మా తండ్రి, మేము వెలుతురుంటే క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకొనుటై ఉన్నట్టును, మేము దీవించు పాత్ర క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకొనుటై ఉన్నట్టును మమ్మను రొట్టె ద్రాక్షారసవాన్ని నీవులను నీ పరిశుద్ధాత్మ చేత పరిశుద్ధపరచమని నిన్ను బొగ్గిరింపుతో పరిమాణిస్తున్నాము. ఆయనతో ఐక్యపడి ఏక విశ్వాసం గర్భాలమైనట్టును శిరస్సైలో మా ప్రభు అయిన క్రీస్తు నందు అన్నిటిలో ఎదుగునట్టును అని మోకరించి దేవుని సన్నిధానమున మనము పరీక్షించుకోవడము. కలిసి వినయ సామూహిక ప్రార్థన మౌనముగా పెట్టుకోవడము. కనికరం గల నేను మా స్వీకరించా నా విధమైన నీ గొప్ప కనికరం మీ ఎప్పుడు కనికరించు లక్ష్యం మాకు కాబట్టి కృపగల మా పాపం శరీరాత్మ నీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు యొక్క అమూల్యమైన శరీర రక్తముల చేత శుద్ధి చేయబడుతూ మేము ఆయన మార్గములు ఎల్లప్పుడూ దర్శిస్తున్నాము. లోక పాపము మోసుకొనిపో దేవుని గొర్రెపిల్లలను కనికరించు. లోక పాపము మోసుకొనిపో దేవుని గొర్రెపిల్ల నీ సమాధానం మాపై చేసి దేవుని గడులకే దేవుని పదార్థములు విశ్వాసంతో స్వీకరింపబడింది. మీరు లోకంలో క్రీస్తు కొరకు సాక్షులై నిలిచిదురుగాక. సమాధానంతో వెళ్ళి నిశ్చల స్థితిలో నుండి నడవగలిగిన స్థితికి వచ్చుటకు పరిశుద్ధాత్మ దేవుడి సహాయం దయచేయుగాక. ఆమేన్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముక్కంటి ఆలయాల్లో ఆరుద్ర నక్షత్ర పూజలు, శివనామ స్మరణలతో మారుమ్రోగిన శివాలయాలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ పుంగనూరు తాలూకా అధ్యక్షురాలిగా మధుబాల ఏకగ్రీవం. రోడ్లపై సంచరిస్తున్న శునకాల గుంపు, భయాందోళనలలో ప్రజలు. చర్చిలో ప్రత్యేక ఆరాధనలు. తిరిగి కేఎస్టీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.